నమస్తే అండి. వెల్కమ్ టు శివాని ట్రైనర్. నిన్న డ్రెస్ కటింగ్ క్లాస్ చూశారు కదా, ఎలా ఉంది? ఇవాళ స్టిచ్చింగ్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది పాకెట్తో ఉన్న టాపు. ఇక స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇది రెడీమేడ్ రౌండ్ నెక్. మన మామూలు రౌండ్ నెక్కి రెడీమేడ్ రౌండ్ నెక్కి తేడా ఉంటుంది, గమనించండి. రెడీమేడ్ టైపే ఎలా ఉందో అలానే కుడదాము. ఇవి నెక్ పీసులు 2 కట్ చేశాను కదా, ఒక్కొక్క నెక్కి డబుల్గా కట్ చేశాను కదా. కింద ఫినిషింగ్ నీట్గా ఉండే క్లాత్ తీసుకొని, అంటే ముడతలు లేకుండా, ముడతలు అట్లా ఉండే క్లాత్ని పైన పెట్టుకున్నాను అనమాట. పైన పెట్టుకునేది ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అంచులు సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మధ్యలో రౌండ్ కాబట్టి లైట్గా ఏమైనా అంటే సాగదీయద్దు. ఇట్లా క్రాస్గా పట్టేసుకోకుండా ఎక్కడదక్కడే ఫోల్డ్ చేసేసేయండి. కొంచెం లైట్గా ఫోల్డింగ్స్ ఏమైనా వచ్చినా అక్కడికక్కడే అదిమేసి కుట్టేసేయండి. అంతేకాని స్ట్రైట్గా దాన్ని లాగేయాల ముడతలు రాకుండా అని లాగద్దు, అప్పుడు సాగిపోతుంది. అది ఫ్రంట్ నెక్ అన్నమాట, ముందు కుట్టింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కుడుతున్నాను. ఇది కూడా అలాగే లోపల దానికి ఫోల్డింగ్స్ ఏమైనా ఉన్నా పైన పెట్టుకొని దానికి చుట్టుకొని కింద క్లాత్ని అంచులు మళ్ళించి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అప్పుడు 2 అటాచ్ అయిపోతాయి అన్నమాట. ఇది కూడా ఫినిషింగ్ నీట్గా రావాలి. మెయిన్ ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్లు చూసుకోండి, కొంచెం నిదానంగా అయినా కానీ. ఇప్పుడు చూస్తున్నారుగా, బ్యాక్ నెక్ తీసుకున్నాను. ఓకేనా. నేను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ దానికి పై భాగాన్ని పెట్టాను అన్నమాట. బ్యాక్ పార్ట్కి పై భాగాన నెక్ పీస్ పెట్టి కుడుతున్నాను. ఇక్కడ మనం కట్ చేసుకున్నటప్పుడే అయినా టాకా వేసుకోవచ్చు సెంటర్కి. నాకైతే ఇక్కడ తెలుస్తుంది, మీకు అర్థమయ్యే దానికోసం నేను చెప్తున్నాను. ఓకేనా. ఆ టాకా ఆ సెంటర్లో అవి 2 కలిసేటట్టు పెట్టుకుంటే కనుక మనం కొంచెం సేఫ్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాము నెక్ పీస్ని. అది ఆ ఎక్స్ట్రా నుంచి కుట్టుకుంటూ వచ్చేసామనుకోండి, షేప్ అవుట్ అవుతుంది. అందుకని మిడిల్ సెంటర్గా అవి 2 ఒకేగా పెట్టుకుంటే కనుక పైకి వెళ్ళేసరికి నెక్ పీస్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని బయటికి నెట్టేయచ్చు. తర్వాత ఇటు చివరి కూడా కుట్టుకుంటూ వచ్చినప్పుడు మిగిలింది అలానే మిగిలిపోతుంది, దాన్ని కట్ చేయొచ్చు అనమాట ఎక్స్ట్రాగా. ఇప్పుడు చూడండి, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఇక్కడ ఇప్పుడు 1 ఇంచి అటు 1 ఇంచి ఇటు 1 ఇంచి కట్ చేసాము ఎక్స్ట్రా పెట్టి. అదే స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేసామనుకోండి, ఇటువైపే ఒక్క సైడే 2 ఇంచెస్ మిగిలిపోయేది కదా, అలా అనమాట. అర్థం చేసుకోండి. మధ్యలో ఆ నెక్ పీస్కి అంతా దారం తెగకుండా ఆ ఖర్చులకు మాత్రమే టక్స్ వేసాను కదా, క్రాస్గా వేయాలి, స్ట్రైట్గా కాకుండా. అలా వేసినప్పుడు మనకి ఇలా తిప్పినప్పుడు నెక్ పీసు బాగా టర్న్ అవుతుంది. ఓకేనా. లోపల అవి ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట, క్రాస్లన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పై కుట్టేస్తే మనం మామూలు చుడీదార్కి మనం మామూలుగా కుట్టిన దానికి వేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఇది రెడీమేడ్ కదా, రెడీమేడ్ దానికి పైకి కనిపించట్లేదు స్టిచ్. అందుకని ఆ లోపల ఖర్చుల్ని విరుస్తూ ఇట్లా చూడండి, విరిచినట్లు నేను కుడుతున్నాను. ఆ లోపల మనం నెక్ పీస్ వేసాం కదా, నెక్ పీస్ వైపే కింద ఖర్చులు కూడా ఉంటాయి, దానికి సన్నగా కుట్టాను అన్నమాట. అట్లా ఓపెన్ చేసి మీరు ఒకసారి అట్లా కుట్టి చూడండి, విరిచినట్లే కుట్టాలి. అట్లా కుట్టినప్పుడే ఇట్లా రౌండ్గా టర్న్ అవుతుంది నీట్గా. అది పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాము. ఇది ఫ్రంట్ నెక్ పీసు. అలాగే సెంటర్ ఒకసారి డీష్ మార్కింగ్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేకపోతే సిజర్తో అయినా అలాగా కట్ చేసుకోవచ్చు.
చూడండి అలాగా మార్కింగ్ అవి రెండు కలిసేటట్లు పెట్టుకుందాం అన్నమాట. పెట్టేసుకొని నేనైతే సేఫ్ సైడ్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తానండి. మీరు కరెక్ట్గా కట్ చేసుకునే పైతే కట్ చేసుకోవచ్చు. మనకి ఎట్లా క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఇప్పటికి కూడా కరెక్ట్గా కట్ చేయలేదు, ఇంకా కూడా కట్ చేయాలి. కాకపోతే సేఫ్ సైడ్ కొంచెం ఉంచి కుట్టుకుందాము. ఖర్చులు మాత్రం ఒకే లెవెల్లో పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. పాదంకి రైట్ సైడు కొంచెం క్లాత్ జరగాలి, కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. మనకి ఈ టేప్లో 3 లైన్స్ అంతా, లేకపోతే 1/2 ఇంచ్ అయినా. మనం కటింగ్ చేసేటప్పుడు 3 లైన్స్ అయితే పెట్టాను నేను, అందుకని 3 లైన్స్ అంతా టేప్లో 3 లైన్స్ అంతా అంటే 1/2 ఇంచ్ కంటే 1 లైన్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ కూడా చూడండి క్రాస్గా కట్ చేసేస్తున్నాను. అలాగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఆ ఖర్చులను కూడా ఇటువైపుకే, నాకు రైట్ సైడ్కే అనమాట, అంటే నెక్ పీస్ వైపుకే పెట్టుకొని చూడండి అలా విరచాలి. విరిచిన తర్వాత అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీకు అక్కడ దగ్గరికి కనిపించట్లేదు, ఓపెన్ అయ్యి ఆ రౌండ్కి మనకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అది కట్స్ వేయకుండా కుట్టామనుకోండి, ఆ టర్నింగ్ అప్పుడు కొంచెం ముడతలుగా అలా ఉంటుంది, నెక్కు ఏదో టైట్గా పట్టేసినట్లు అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా తిరిగిపోతుంది అన్నమాట కట్స్ వేసినందువల్ల. ఓకేనా, అర్థమైందా? అర్థం కాకుండా ఉంటే ఒకసారి మళ్ళీ ముందుకు పెట్టుకొని ఇంకొకసారి చూడండి. అర్థం కాని వాళ్ళు, అర్థమైంటే ముందుకు వెళ్ళిపోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పాకెట్ కుట్టే విధానం కొంచెం జాగ్రత్తగా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ పాకెట్కి నిన్న కటింగ్లో నేను చూపించలేదు. ఇప్పుడు చూడండి ఈ డ్రెస్కి పాకెట్ ఉంది, ఆ పాకెట్ సైజే కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ చిన్నదైతే అవ్వకుండా చూసుకోండి. ఇది కొంచెం చిన్నదిగానే ఉంది, నేను కొంచెం పెద్దది చేస్తున్నాను. సెల్ ఫోను అలా పెట్టుకునేదానికి మనకి బాగుంటుంది, ఎక్కడంటే అక్కడ పెట్టకుండా, చేతిలో పెట్టుకోకుండా. బయట వెళ్ళినప్పుడు టేబుల్స్ మీద పెట్టేసి ఫోన్ మర్చిపోతుంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేందుకు ఈ టాప్ మనకి యూజ్ అవుతుందన్నమాట. పాకెట్ ఉన్న టాపు. ఇలా లెంత్ వచ్చేసి 12 ఇంచ్ ఉంది, వీటితో వచ్చేసి 7 ఇంచ్ ఉంది. ఇటు 7 ఇంచెస్ వెడల్పు, పొడవు 12. నేను ఖర్చులతో కూడా ఇలా మార్కింగ్ చేశాను కదా, కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను చెప్పాలంటే. డబల్ పీస్గా కట్ చేశాను కదా, ఇవి రెండింటిని జాయింట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఈ రౌండ్ షేప్ వరకు నేను జాయింట్ చేస్తున్నాను అన్నమాట. అలాగా ఆ రౌండ్ తిప్పుకుంటూ జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు టాప్కి షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండింటిని ఆపోజిట్గా పరుచుకోవాలి. అంతే కదా, ఆపోజిట్గా పరుచుకుంటే లోపలికి వచ్చేసి పై భాగాలు ఉండేటట్లు చూసుకుందాము. ఈ షోల్డర్స్ 2 రకాలుగా జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు నెక్ పీస్లు అట్లా లోపలికి ఫోల్డ్ చేసి అలానే జాయిన్ చేసేస్తాను ఇటువైపు. అటువైపు ఏమో నెక్ పీస్లు బయటకు తీసేసి, చూడండి ఇలా వెలుపలికి తీసేసి నేనైతే జాయింట్ చేసేసాను. అలాగా జాయింట్ చేసేసేయాలన్నమాట. నెక్ పీసులు పైన వచ్చేసి రెండు ఒకే దగ్గర, ఆ జాయింట్ రెండు ఒకే దగ్గర వచ్చేటట్లు కనుక మనం జాయింట్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇటువైపు ఫినిషింగ్ నీట్గా ఉంది చూడండి. ఇది రైట్ సైడ్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ పీసులు కొంచెం, ఆ పీస్ కొంచెం బయటకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా,
మీకు ఎలా ఇష్టం ఉంటే అలా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్కి నేను డబుల్ ఫోల్డింగ్కి కట్ చేశాను కదా, అందుకనేసి మనకి కావాల్సిన నేను ఇప్పుడు పైపింగ్ చేద్దాం అనుకున్నాను. ఖర్చులకు వరకే ఉంచుకొని మిగిలింది కట్ చేసి తీసేసాను. ఇప్పుడు ఇది ప్యాంట్ క్లాత్ అనమాట. ప్యాంట్ క్లాత్ పైపింగ్కి హ్యాండ్స్కి తీసుకున్నాను. ఒక హ్యాండ్కి ఒక పీస్ని పెట్టి జాయింట్ చేసుకుంటూ వచ్చేద్దాము. మామూలుగానే ఖర్చులు పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ వచ్చేద్దాము. ఈ జాయింట్ చేసేసిన తర్వాత రోప్ పెట్టి పైపింగ్ చేద్దాం. రెండో హ్యాండ్ని కూడా నేను కుట్టేశాను. అలాగా ఖర్చులు కూడా ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. థ్రెడ్ పెట్టి థ్రెడ్ దగ్గర కొంచెం రబ్ చేసి థ్రెడ్ని చుట్టుకుంటూ టైట్గా పట్టుకొని థ్రెడ్ని చుట్టుకుంటూ ఇలాగా బ్లాక్ కొంచెం మాత్రమే ఆ థ్రెడ్ వరకే బయటకు కనిపించేటట్లు మిగతాదంతా లోపలికి పెట్టేసి పైన ఆ రెండిటికి జాయింటింగ్ ఉంది కదా, ఆ మధ్యలోనే నీడిల్ దిగేటట్లు చూసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేస్తాము. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ వరకు సరిపోతుంది కాబట్టి థ్రెడ్ కట్ చేసేసాను. అలాగే నేను రెండో హ్యాండ్ని కూడా కుట్టేశాను. చూడండి, రెండు హ్యాండ్స్ కుట్టేసాను అనమాట. ఇప్పుడు వెనక వైపు మనకి ఎక్కువగా ఉంది కదా బ్లాక్ క్లాత్, ఇది వేస్ట్ క్లాత్. మీరు డబుల్ ఫోల్డింగ్ చేసుకునే పైతే అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తే డబుల్ ఫోల్డింగ్ అయిపోతుంది. ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక కుట్టు ఎడ్జ్లో కూడా సన్నగా ఒక కుట్టేసేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ లోపల పక్క బ్లాక్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, దాన్ని కొంచెం సన్నగా ఫోల్డ్ చేసేసి పీసులు అనేది బయటకు, నాకైతే అంచు వచ్చింది ఓకే, కానీ అన్ని దగ్గరలో మనకి అంచు దొరకదు కదా, అలాంటప్పుడు ఈ మిగిలిన క్లాత్ని కొంచెం సన్నగా ఫోల్డ్ చేసి అలాగ కుట్టేయాలన్నమాట. లైనింగ్కి అయితే ఈ రెండో కుట్టు కూడా మనకి పైకి కనిపించదు అనమాట, లైనింగ్కి అటాచ్ చేసేస్తాము. అలాంటిది ఏమైనా కావాలంటే నేను బ్యాక్ బ్లౌజ్ వీడియోస్లో నేను పెట్టున్నాను, ఒకసారి చూడండి. ఒకసారి హ్యాండ్ లెంత్ మనం చెక్ చేసుకుందాము. ఖర్చులకు పోను కొంచెం టేప్లో ఒక్క లైన్ అంతా ఎక్స్ట్రా అయిందనమాట. ఆ ఒక్క లైన్ కూడా ఎందుకు ఎక్స్ట్రా పెట్టాలి, కట్ చేసి తీసేద్దాం. చూడండి, ఆ కొంచెం అంతా నేను కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లో పీస్ తీస్తున్నాం కదా, దాన్ని కూడా కట్ చేయాలన్నమాట. సేమ్ అంతే, మనం బ్యాక్ వైపుకి ఎంత కట్ చేసామో అంతే దీనికి కూడా కట్ చేసి తీసేద్దాం. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేద్దాము. ఇది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. ముందుగా లెఫ్ట్ హ్యాండ్ జాయింట్ చేసుకోండి. షోల్డర్ జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ కూడా మిడిల్ మనం సెంటర్లో ఒక టాకా వేసాం కదా, ఆ సెంటర్ని తీసుకొచ్చి ఆ షోల్డర్ మిడిల్కి ఆ కుట్టు దగ్గర ఆ టాకా ఆ కుట్టు రెండు కలిపి పెట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి జాయింట్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఖర్చులు కొంచెం ఎక్కువే పెట్టండి, తక్కువైతే పెట్టద్దు. డ్రెస్కి మనం 1/2 ఇంచ్ వదులుతాం అన్నమాట చుడీదార్ వరకు. ఇలా ఒకవైపు కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ అలాగే రివర్స్ తిప్పేసి అదే లైన్లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఎక్కడైనా సొట్టలు పోయినట్లయితే కొంచెం అటు ఇటు కుట్టినట్లయితే అవి కవర్ చేసుకుంటూ రెండో కుట్లో వచ్చేయచ్చు అన్నమాట. ఇప్పుడు భుజం వరకు కుట్టేసాం కదా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ వైపు అంటే ఇది ఇంకో వైపుకి వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఓకేనా, మళ్ళీ అక్కడ కూడా రెండో కుట్టు
అది కూడా కుట్టుకుంటూ షోల్డర్ వరకు వచ్చేసరికి తీసేసేయచ్చు. అయిపోయింది. ఇప్పుడు తీసి ఒకసారి హ్యాండ్ చెక్ చేసుకోవాలి. ఆ కుట్టిన దగ్గర ఏమైనా ముడతలు వచ్చినాయా, ఫోల్డింగ్స్ ఏమైనా పడ్డాయా అట్లాంటివి చూసుకొని, ఇప్పుడే కనుక చూసుకుంటే ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ ఉంటే కనుక కుట్టి ఇప్పుడే ఇప్పేసి మళ్ళీ కుట్టేసుకోవచ్చు. డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే అప్పుడు ఇప్పడం కష్టం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది ముందు భాగం కదా, అటువైపు క్రాస్ పీస్ కూడా మనకి లో పీస్ కట్ చేసాం కదా, అది అటువైపుకే ఫ్రంట్ వైపుకి వచ్చేటట్లే పెట్టేసుకున్నాం అంటే బాగుంటుంది, సరిగ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ వైపుకి హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. షోల్డర్ దగ్గర అదేలాగా కరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. అంతా ఈక్వల్గా ఒకే రేంజ్లో జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ రివర్సు డబల్ స్టిచ్, తర్వాత రెండో సైడు మళ్ళీ ఆ భుజం దగ్గర నుంచి అట్లాగే కంటిన్యూషన్ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఒకేసారి పొడవుగా పెట్టి హ్యాండ్స్ అయితే చంక దగ్గర అయితే కుట్టలేము. కొంచెం కొంచెం రెండు సర్దుకుంటూ కుట్టాలి. ఈ చేత్తో ఒకటి ఆ చేత్తో ఒకటి పెట్టుకుంటూ కుట్టాలి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ షోల్డర్ వరకు తీసుకొచ్చి ఆపేద్దాం. అయిపోయింది. ఇప్పుడు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, రెండో హ్యాండ్. ఇప్పుడు సైడ్ స్టిచ్ వచ్చేసి, సైడ్ స్టిచ్ చేయాలంటే మనం ముందుగా పాకెట్ కుట్టుకోవాలి కదా. నేను చంక దగ్గర నుంచి ఆ కుట్లు రెండు ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ రెండిటికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రెండిటికి ఒక టాకా వేసాను ముందుగా. ఇప్పుడు వచ్చేసి డ్రెస్కి పాకెట్ ఎంత లెంత్లో ఉంది ఆ చంక కుట్టు దగ్గర నుంచి పెట్టుకుంటూ వచ్చి అదే ప్లేస్ వాళ్ళకి ఎంత లెంత్లో ఉందో అంతే ప్లేస్లోకి పెట్టేసి పాకెట్కి మార్కింగ్ చేశాను. ఆ చివర ఈ చివర ఎంత పొడవు మనకు చేయి పెట్టేదానికి లూజుకుంది అనేదానికి. నేను ఇప్పుడు మార్కింగ్ చేసేది పై భాగం అన్నమాట. పై భాగం అంటే డ్రెస్సు పై భాగం, పైవైపు అటువైపే మనకి అటాచ్ చేయాలన్నమాట పాకెట్ని. ఓకేనా, ఇద్దో పాకెట్ తీసుకున్నాను కదా. పాకెట్కి ఇప్పుడు పైన నుంచి వచ్చేసి నేను 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసి అది పైకి లూజ్కి వదిలేస్తున్నాను పైనకి. ఇప్పుడు చూడండి, ఇలా అయితే జాయింట్ చేయకూడదు అనమాట. అది రాంగ్ చూపిస్తున్నాను మీకు, అలా చేయొద్దు. ఖర్చులు ఇప్పుడు ఇది కరెక్ట్ చూడండి, ఈ పీసులన్నీ బయట ఉన్నాయి కదా, అది కరెక్ట్. 2 ఇంచెస్ పెట్టి మార్కింగ్ చేశాను కదా. ఇక్కడి నుంచి మీకు ఇది అర్థమవుతుందా? ఇంతకుముందు అయితే తిప్పించి లోపలికి పంపించాను, అది రాంగ్ డైరెక్షను. ఇప్పుడు తిప్పకుండానే ఖర్చులు మనం జాయింట్ చేసాం కదా, ఆ ఖర్చులు బయట ఉన్నప్పుడే పంపించాను లోపలికి. అట్లా పంపించి పైన 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఆ లైన్ మీదే పెట్టుకుంటూ వచ్చేసి కింద మనం పాకెట్ ఎండింగ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు వచ్చేసి ఇలా కుట్టి బయటకు వచ్చేయాలన్నమాట, రబ్ చేసి బయట వచ్చేసేయాలి. ఇప్పుడు దానికి పై కుట్టు వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ముందుగా నేను ఇది జాయింట్ చేసింది ఫ్రంట్ పార్ట్ అనమాట, కనిపించింది కదా, ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేశాను. అక్కడ వరకు కూడా రబ్ చేసుకొచ్చేసి అక్కడ వరకు ఆపేసేయాలి, కుట్టు చివరి దాకా తీసుకురాకూడదు, ఆపేసి ఇప్పుడు ఒకవైపు జాయింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పాకెట్లో రెండో పీస్ ఉంటుంది కదా, దాన్ని ఆ 2 ఇంచెస్ నుంచి మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, పాకెట్ స్టార్టింగ్ నుంచి ఆ 2 ఇంచెస్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. పాకెట్ కంటే ఎక్కువ ఖర్చులు లేవు కదా, మామూలు ఖర్చులు అంతే పెట్టాను. ఓకేనా, మనకి డ్రెస్కి వచ్చి మనకి ఎక్కువ ఉంది కదా ఖర్చులు, అవి అట్లనే ఉంచేద్దాము. ఒకవేళ ఫ్యూచర్లో పాకెట్ వద్దనుకుంటే లావ్ అయినప్పుడు
పాకెట్ విప్పేసి డ్రెస్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకోవచ్చు అనమాట. అలాగా రబ్ చేసి వదిలేసి అయిపోయిన తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చాను. హ్యాండ్ లూజు డ్రెస్ ఆది పెట్టుకొని హ్యాండ్ లూజు కొలత పెట్టుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని రబ్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ కుట్టుకుంటూ ఈ చంక ఖర్చులు వచ్చేసి డ్రెస్ వైపు కాకుండా హ్యాండ్స్ వైపు పెట్టేసేయండి. మన పాకెట్ స్టార్టింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయితే అవి రబ్ చేస్తున్నామో జాయింట్లు అక్కడికి వచ్చేసి కొంచెం రబ్బింగ్ లాగా చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి. బయటైనా వచ్చేయచ్చు, లేకపోతే మిగతా 2 కుట్లు కూడా వేసేయచ్చు అనమాట. మనకి లూజ్ విప్పుకునేదానికి హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర 3 కుట్లు వేస్తాం కదా, అటువైపు ఇటువైపు డ్రెస్కి ఆ 3 కుట్లు కూడా వేసేయచ్చు. లేకపోతే ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఇటువైపు ఎలా వచ్చింది అనేది. ఒకేసారి 3 కుట్లు వేసి అక్కడ ఏమైనా రాంగ్ వచ్చిందంటే 3 కుట్లు విప్పాల్సి వస్తుంది కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు కింద వైపు అయితే ఇంకా కుట్టలేదు, ప్లస్ మన ఫ్రంట్ వైపుది ఇంతకుముందే పై కుట్టు వేసేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కున్న జాయింట్ ఉంది కదా, దానికి పై కుట్టు వేస్తున్నాను. ఒకసారి అవి 2 ఇలాగా 2 ఒకసారి అటువైపుకే పెట్టేసి సన్నగా కుట్టు పై కుట్టు వేస్తున్నాను. కింద ఇంకా కుట్టలేదు చూడండి. ఇంకా అక్కడి నుంచి రబ్ చేసుకుంటూ కిందికి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి పాకెట్ ఇప్పుడు బయటకు తీసినప్పుడు ఇప్పుడు చూడండి ఫినిషింగ్ పైన ఖర్చులు లేవు చూడండి, లోపలికి పంపించినప్పుడు ఖర్చులు బయటకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇంతకుముందు మార్కింగ్ చేసిన దగ్గరికి పాకెట్ని జాయింట్ చేసింది ఎక్కడి వరకు అయితే ఆపేసామో జాయింట్ చేయడం ఎండింగ్ పాయింట్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ పైన, ఎండింగ్ పాయింట్ కింద అనమాట. ఇప్పుడు నేను పట్టుకోండి దగ్గర ఎండింగ్ పాయింట్, అక్కడి నుంచి 2 ఒకే ప్లేస్కి పెడుతున్నాను అనమాట. అది కొంచెం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా. బై మిస్టేక్ కుట్టామంటే మళ్ళీ కుట్లు ఇప్పడం కష్టం. కొంచెం అక్కడ రబ్ చేసి అక్కడి నుంచి ఇంకా డ్రెస్కి కింద వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. ఓకేనా, అది కుట్టేసాము. కిందది బ్యాక్ పార్ట్ కొంచెం పొడవుగా ఉంది కదా, కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి పాకెట్ ఎలా వచ్చిందో, పాకెట్ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి కింద పార్ట్కి నేను 2వ కుట్టు కూడా వేసేసాను. పాకెట్ అలా వచ్చిందనమాట, కొంచెం అది కిందకు ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు పాకెట్ పైన 2 ఇంచెస్ ఉన్న ప్లేస్ ఉంది కదా, అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కుట్టేసేయాలి. మనకి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిన డ్రెస్ క్లాత్ ఉంది కదా, ఆ బ్యాక్ అది ఫ్రంట్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్ కింద ఉండేది దానికి ఒక పారకు చాలు అటాచ్ చేసేస్తే కింద పక్క కూడా పాకెట్ కింద వైపును కూడా కొంచెం ఆ ఎడ్జ్లో ఉండింది కదా కొంచెం ఓపెను, దాన్ని కూడా కవర్ చేసేసాం అన్నమాట. చూడండి ఇట్లాగా. పాకెట్ ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మరొక 2 కుట్లు వేయాలి కదా, అవి వేసేద్దాము. ఆ పాకెట్ వరకే ఆపేసేయాలి. ఆ రబ్బింగ్ దగ్గరికి ఒకే లైన్లో వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 2వ కుట్టు వేసేసాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాను అన్నమాట. 3వ కుట్టు అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని చూడండి ఇంకొకసారి. ఇది వచ్చేసి ఆ హ్యాండ్ కుట్టాం కదా, ఇప్పుడు అదే హ్యాండ్ సైజు ఈ హ్యాండ్కి కూడా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి రబ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. హ్యాండ్ ఇది పాకెట్ అనేది గందరగోళంగా ఉందనుకోండి కొత్త వాళ్ళకి, అది వద్దు, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇటువైపు కుడుతున్నాను కదా, ఇది చూడండి ఇటువైపు ఎలా జాయింట్ చేశానో అలాగే అటువైపు కూడా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ పాకెట్ వచ్చిందనమాట, రైట్ సైడ్ కూడా
రైట్ సైడ్ పాకెట్ లేకుండా కుడుతున్నాను నేను ఇప్పుడు. రైట్ సైడ్ ఎలా కుడుతున్నానో అదేలాగా లెఫ్ట్ సైడ్ కూడా పాకెట్ అనేది పూర్తిగా కటింగ్ దగ్గర నుంచి స్కిప్ చేసేసి డ్రెస్ ఇలా మామూలుగా కుట్టుకుంటూ వచ్చేసేయచ్చు. అంటే ఈ టాప్కి ఉంది పాకెట్, నేను కుట్టాలి అందుకనేసి నేను మీకు ఈ పాకెట్ వీడియో చూపించాను. చివర కొంచెం ఎక్స్ట్రా వచ్చింది క్లాత్, దాన్ని డబుల్ ఫోల్డ్ పెట్టి కుట్టేశాను. ఓకేనా. ఇప్పుడు రెండో కుట్టు. రెండో కుట్టు కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మూడో కుట్టు. 3 కుట్లు వేస్తాం కదా, మూడో కుట్టు చివరి వరకు వద్దు, సగంలో ఆపేసినా చాలన్నమాట. నడుం దగ్గరకు వచ్చేసి అక్కడ రెండో కుట్లో కలిపేసి పక్కకు తీసేయచ్చు. చాలు. లావ్ అయినప్పుడు అప్పుడు విప్పుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే క్లాత్ ఒక స్టిచ్ ఎక్స్ట్రా వేసుకొని విప్పుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వైపుది కింద చూద్దాము. కింద ఆల్రెడీ మనం నిలువు స్టిచెస్ వేసినప్పుడు ఒకసారి ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఆ ఫోల్డింగ్ అదే ఫోల్డింగ్ తోటి కింద కుట్టుకుంటూ వచ్చేద్దాము. కింద అలాగా ఫోల్డ్ చేసి కుట్టేయాలన్నమాట. ఇది ఫినిష్ అయిపోయింది. అలా రబ్ చేసి నీడిల్ పైకి తీసి పై దారం కింద దారం సపరేట్గా కట్ చేయాలి. ఫ్రంట్ వైపు కొంచెం పీస్ బయట వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి అక్కడ కూడా కొంచెం ఫినిషింగ్ ఫిల్ చేస్తున్నాను. ఆ పీస్లు అవి బయట రాకుండా అట్లాంటివి చిన్న చిన్నవి చూసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అయిపోయింది, డ్రెస్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. ఈ నెక్ పీసులకి అయితే హెమ్మింగ్ వేసేసుకోవాలి లైట్గా. నాకు ఆది డ్రెస్ ఇచ్చిన రెడీమేడ్ టాప్కి అయితే మిషన్ స్టిచ్ వేసేసారు, ఆ హెమ్మింగ్ ప్లేస్లో మిషన్ స్టిచ్ వేసేసారు. కానీ వాళ్ళకి మనకి తేడా కదా. చూసారా, టాపు ఇలా అయిపోయింది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కటింగ్లో ఫస్ట్ బటను తీసేసాను కదా, ఇప్పుడు కుట్టేశాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.